ముందుగానే మీకు నేను ప్రకటించినట్టుగా ఒక విషయాన్ని మీకు తెలియజేశాను వాట్సాప్ ద్వారా. ఈరోజు ఆ పాఠాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆ పాఠం ఏం పాఠమో మీరు చెప్పగలరా? దేవుడు పక్షపాత్య. దేవుడు పక్షపాత్య. దేవుడు పక్షపాత్య. పరలోకమందున మన తండ్రి పక్షపాతము గలవాడా? పరలోకమందున మన తండ్రి పక్షపాతము గలవాడా? పక్షపాతం అంటే అయ్యా, పక్షపాతం అంటే ఏంటి? పక్షపాతం అంటే ఒకరిని ఒక విధంగా చూడడం, ఒకరిని ఒక విధంగా చూడడం. ఒక సిస్టర్ ఫోన్ చేసి, నా కుమారుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, 2 వేకెన్సీస్ ఉన్నాయి, దానికి 2000 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2000 మంది కాంపిటీషన్ ఉన్నారు, కానీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఈ జాబు వాడికే రావాలి అని ప్రార్థన చేయమని చెప్పారు. అంటే ఆమె ఉద్దేశం ఏంటి? 2000 మందిలో వీళ్ళ కుమారుడికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం రావాలి, మిగతా 2000 మందికి వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేం లేదు, నా కొడుకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగము రావాలి. అంటే ఇది సమంజసమేనా? నా కొడుకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి అని అనడం సమంజసమేనా? ఇందాకనే పాడుకున్నాం, ఏది జరిగినా ఆయన చిత్తమే, అంతా నీ చిత్తమే. మనం ఏమని కోరుకోవాలంటే, అయ్యా నా పరిస్థితి నీకు తెలుసు, మరి ఈ ఉద్యోగం నాకు ఇస్తే నేను కాసంత ఊరట పడుతుంది, నా ఆర్థిక విధానము, నా జీవిత విధానము, నా బ్రతుకు మారుతుందయ్యా, కనికరించి నాకు ఉద్యోగం ఇప్పించండి అని అడగడం వేరు, ఖచ్చితంగా నా కొడుకే రావాలి అని అనుకోవడం ఇది పక్షపాతం. మరి మీ కొడుకు అంటే ఇంకెంతమంది కష్టపడి కష్టాల్లో ఉన్నవారు లేరా? ఇది పక్షపాతం. అంటే ఒకరిని ఒక విధంగా చూద్దాం. దేవుడు మేలు చేస్తేనే దేవుడు అని ఆరాధించడం, దేవుడు మేలు చేయకపోతే నాకేం చేశాడని దేవుణ్ణి నిలదీయడం, ఇది పక్షపాత వైఖరి. ప్రియమైన దేవుని మాట. ఇదే మనుషులలో ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఇది పక్షపాతం చూపించే గుణము. ఈ గుణాన్ని ఎవరికి ఆపాదిస్తున్నారు? దేవుడికి ఆపాదిస్తున్నారు. దేవుడట పక్షపాతి అట. దేవుడు పక్షపాత. దేవుడు ఒకరిని ఒక విధంగా చూసే దేవుడా అంటే కానీ కాదు. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడు మనుషుల లాంటి స్వభావం కలిగిన వాడు కాడు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం చాలా జాగ్రత్తగా మీరు వినాలి దయచేసి. ప్రతి వారము ఒక మంచి పాఠాన్ని మీకు బోధిస్తున్నాను. పోయిన వారం మనం ఏం పాఠం నేర్చుకున్నాం? పోయిన వారం మనం ఏ పాఠాన్ని ధ్యానించాం? పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాలేదా మీరు పోయిన వారం? మరి మర్చిపోయారు. నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. దేవుని సంఘములో నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి కదా? పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు మనం నేర్చుకుంటాం. మరి ఈసారి కూడా ఈ దేవుడు, మనము నమ్ముతున్నటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి తండ్రి పక్షపాత. నిజంగా ఆయన పక్షపాతి అని ఇదిగో ఈరోజు కొందరు అన్య సహోదరులు, బయట ఉన్నవారు, మీ దేవుడు పక్షపాతండి, ఒకరిని ఒక విధంగా చూస్తాడు, ఒకరిని ఒక విధంగా చూస్తాడని వారు ఆరోపిస్తున్నారు. బయట ఉన్న జనాలు ఏమంటున్నారంటే, మీ దేవుడు ఎలాంటి వాడు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అని వారు మనల్ని ఎన్నో మాటలు అంటున్నారు. దేవుని గురించి తోలనాడుతున్నారు. దేవునికి అవమానకరంగా వారు మాట్లాడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, దేవుడు పక్షపాతి, దేవుడు ఒకరిని ఒక విధంగా చూస్తున్నాడు, ఒకరిని ఒక విధంగా చూస్తున్నాడు. మీ దేవుడు ఏం దేవుడయ్యా అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ పాఠానికి సమాధానమే, ఈ మాటకు సమాధానమే ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం. వారు
దేవుణ్ణి ఏ ఏ విషయంలో పక్షపాతి అని అంటున్నారో ఒకసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, దేవుడట స్త్రీల పక్షపాతి అట. దేవుడు స్త్రీల పక్షపాతి. స్త్రీలను తక్కువ చేశాడు, పురుషులను ఎక్కువ చేశాడు. అమ్మా వింటున్నారా? స్త్రీల పక్షపాతి అని ఆరోపిస్తున్నారు కొందరు స్త్రీలు. సమాజంలో ఉన్న స్త్రీలు ఏమంటున్నారంటే, దేవుడండి పురుషులను గొప్ప చేశాడు, స్త్రీలను తక్కువ చేసి మాట్లాడాడు, బైబిల్లో తక్కువ చేసి మాట్లాడాడు అని ఆరోపిస్తున్నారు. ఆ మాట దేన్ని బట్టి వాళ్ళు అంటున్నారో మనము వాక్య భాగంలో చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. ఆదికాండము అందరూ తీయాలి. 3వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా మనము చూడగలిగితే చదవండి. ఆయన స్త్రీతో అంటే దేవుడు స్త్రీతో అంటున్నటువంటి మాట. స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఎవరు ఏలుతారట? నీ భర్త నిన్ను ఏలుతాడు అని చెప్పాడు. ఈ మాటను పట్టుకొని చూసావా, పురుషులకు అధికారం ఇచ్చాడు. తన భార్యను ఏలమని పురుషుణ్ణి అంటే ఎత్తులో పెట్టాడు, అధికారంతో దీవించాడు, స్త్రీని మాత్రము తక్కువ చేశాడని ఈ మాటను పట్టుకొని ఈరోజు దేవుడు స్త్రీల పక్షపాతి అని ఆరోపిస్తున్నాడు. స్త్రీల పక్షపాతి. నిజంగా దేవుని ఉద్దేశము స్త్రీ తక్కువనా? చూడండి మరొకసారి. అదేవిధంగా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. గృహ పరిపాలన. యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలట. గృహాన్ని పరిపాలించమని స్త్రీకి కూడా అధికారం ఇచ్చాడు. అర్థమవుతుంది? స్త్రీకి కూడా అధికారం ఇచ్చాడు. స్త్రీని పరిపాలించడానికి అధికారం ఎవరికి ఇచ్చాడు? భర్తకి ఇచ్చాడు. ఒక కుటుంబము సజావుగా సాగాలి అంటే, కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, కుటుంబము దేవుని సన్నిధిలో నడవాలి అంటే, ఇదిగో భర్త పరిపాలనలో స్త్రీ ఉండాలి, భార్య ఉండాలి. భార్య ఏం చేయాలి? భార్యను ఊరికే వదిలేశాడు. భర్తకు చెప్పాడు, పురుషునికి చెప్పాడు, నీ భార్యను ఏలమని చెప్పాడు. అది ఆయనకి ఇచ్చినటువంటి అధికారం. అదేవిధంగా స్త్రీని ఏం చేశాడు? స్త్రీ నువ్వు ఆయనకు లోబడి ముందు ఎల్లప్పుడు అని అన్నాడు. నీకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారము? నువ్వు పిల్లలను అని గృహ పరిపాలన చేయాలి. గృహంలో ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. పిల్లలను పరిపాలించాలి. నీవు కూడా పరిపాలన చేయాలి అని చెప్పాడు. నీవు కూడా పరిపాలన చేయాలి అంటే ఎవరికి ఇవ్వవలసినటువంటి అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. స్త్రీలను తక్కువగా ఎప్పుడు ఎక్కడా చూడలేదు దేవుడు. పురుషుడు ఎంత గొప్పవాడో స్త్రీ కూడా అంతే సమానం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదాము ఒంటరిగా ఉండుట చూసి, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన సహాయం అంటే ఏంటంటే
సాటి అంటే ఏంటిది? సాటి అయిన సహాయం అన్నాడు. నన్ను ఎవరికి సాటి చేయుదురు అని దేవుడు అడిగాడు ఒక చోట. నన్ను ఎవరికి సాటి చేయుదురు అంటే నేను దేవుడును, పరిశుద్ధ దేవుడును, నన్ను ఎవరితో సమానం చేస్తారు అని అడిగాడు. అంటే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని స్త్రీని చేశాడు. అంటే ఆదాముకు సమానంగా సాటి అంటే సమానంగా స్త్రీని చేశాడు. స్త్రీని తక్కువ దానిగా చేయలేదు. స్త్రీకి ఒక అధికారం ఇచ్చాడు, గృహ పరిపాలన చేయాలి. పురుషుడికి ఒక అధికారం ఇచ్చాడు, తన భార్యను ఏలాలి. ఏలడం అంటే బానిసగా చూడమని కాదు, ప్రేమించమని, అవసరాలు తీర్చమని కదా. దీన్ని పట్టుకొని చాలా మంది ఏమంటున్నారంటే స్త్రీ పక్షపాతి దేవుడు, స్త్రీ పక్షపాతి. ఇదిగో పురుషునికి ఏలమని చెప్పాడు అంటే నీకు కూడా చెప్పాడు కదా, నీకేమని చెప్పాడు? అది గుర్తుకు రావడం లేదని ఈరోజు స్త్రీలకు అది మర్చిపోయారు. ఇదిగో పురుషుల మీద సనగడం దేవుని పక్షపాతిగా ఈరోజు చూపిస్తున్నారు ప్రేమైన వాళ్ళు. దేవుని పక్షపాతిగా కదా. మీకు తెలుసా, ఇప్పుడు అబ్బాయి పుట్టింది అనుకోండి, అబ్బాయి పుడితే భర్త ముఖము వెలిగిపోతుంది, తల్లి ముఖం వెలిగిపోతుంది, మిఠాయిలు స్వీట్లు వంచుతారు. ఎందుకు? నాకు కుమారుడు పుట్టాడు. అదే పాప పుట్టింది అనుకోండి, అదే పాప ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు ఏడు ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, ఒరే మరి పార్టీ లేదా గీటి లేదా అని అడుగు. అదే కొడుకు పుడితే ఏమన్నా పార్టీ ఉందా లేదా అని అడుగుతారు. అమ్మాయి పుడితే సప్పుడు చేయరు, సైలెంట్గా ఉంటారు. ఎంతమంది ఈరోజు అమ్మాయి పుట్టిందని పసిగుడ్డుని, అప్పుడే పుట్టినటువంటి పాపని ఇదిగో చెత్త కుండిలో పడేసినటువంటి తల్లిదండ్రులు లేరా? మరి ఎవరు స్త్రీల పక్షపాతి ఎవరు? దేవుడా చెప్పండి. అమ్మాయి పుడితే మైనస్ అట, అబ్బాయి పుడితే ప్లస్ అట. విన్నారు ఈ మాట? అమ్మాయి పుడితే మైనస్, అబ్బాయి పుడితే ప్లస్. అంటే అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయేది, అబ్బాయి తీసుకొచ్చేవాడు. ఇది పక్షపాతం కాదా? ఎవరు పక్షపాతం? దేవుడా పక్షపాతి కదా. అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతే మనం కట్నం ఇచ్చి పంపిస్తాం. ఆ వెళ్ళిన చోట మా తల్లిదండ్రులు నాకు ఇంత ఇచ్చి నన్ను పంపించారని గర్వంగా చెప్పుకుంటుంది పాప, కూతురు. అది మంచిదే కదా. మరి మైనస్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కుమారుడు ఉంటే ప్లస్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కుమారుడు ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. నువ్వెంత ఇచ్చినా ఏం సంపాదించినవురా అని అడుగుతున్నారు ఇలా తల్లిదండ్రులు. నా కోసం ఏం సంపాదించినవు నువ్వు అని అడుగుతున్నాడు. ఎవరు? కూతురు అడుగుతుందా? కొడుకు అడుగుతాడు. మీరు ఆలోచించండి. దేవుడు స్త్రీల పక్షపాతి కాదు. స్త్రీని పురుషునికి సమానంగా చేశాడు. పురుషునికి ఒక అధికారం ఇచ్చాడు, స్త్రీకి కూడా ఒక అధికారము ఇచ్చాడు. దానిని గుర్తించి దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు బైబిల్ తెలియని వారు, వాక్యము తెలియని వారు, దేవుడు అంటే గిట్టని వారు మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే మనము సమాజంలో ఎలా ఉండాలంటే ఇదిగో చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించాడు. సత్యములోనికి నడిపించిన మనము ఇదిగో సర్వోన్నతుని యొక్క గుణ లక్షణాలను మనము సమాజంలో ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉంది ప్రియమైన దేవుని వారు. మనం ఎప్పటి వరకు మాట్లాడకుండా ఉంటామో వారికి ఎలా తెలుస్తుంది? దేవుడు పక్షపాతి కాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నాథుడు అని వారు ఎప్పుడు తెలుసుకుంటారు? మనము వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోనంతసేపు వారికి తెలియదు ప్రియమైన వారు. ప్రభుత్వాలు చూడండి, ఏదైనా స్త్రీలకే. ఫ్రీ బస్సు స్త్రీలకే. పురుషులు డబ్బులు ఉంటే కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా నిజానికి చెప్పండి, ఇంట్లో స్త్రీలకు ఎక్కువ పని ఉంటుందా, పురుషులకు ఎక్కువ పని ఉంటుందా? బయటికి వెళ్ళి పురుషుడు ఎక్కువ పని చేస్తాడా, స్త్రీలు ఎక్కువ పని చేస్తారా?
చెప్పండి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే 250 రూపాయలు ఫోను రాను, 500 ఉండాలి నాకు. అలా స్త్రీలు వెళ్ళగలరా? పోయి అక్కడ వెళ్ళి పని చేయగలరా? స్త్రీ పక్షపాతి ఎవరు? ఈరోజు ప్రభుత్వాలు స్త్రీ సంఘాలట, వాళ్ళకే లక్షలు వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, అన్ని దాంట్లో స్త్రీ పేరే ఉండాలి. కానీ దేవుడు స్త్రీ పక్షపాతి కాడు. ప్రియమైన వాళ్ళ, స్త్రీని పురుషుని దేవుడు సమానంగా చేశాడు. ఇంకొక మంచి విషయము, సంఖ్యాకాండము 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఒక మంచి సందర్భం ఉంది. ఎంత అద్భుతమైన సందర్భమో మనము ఆలోచించగలిగితే, సంఖ్యాకాండం 2వ అధ్యాయము, అక్కడ మోషే గారు మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంచడంలో, భూభాగాన్ని పంచడంలో పని మీద ఉన్నారు వారు, అహరోనును మోషే. 12 గోత్రాల వారికి దేవుడు ఇవ్వబోయే భూభాగాన్ని పంచుతున్నారు. పంచినప్పుడు యోసేపు గారి యొక్క యోసేపు గారికి రావాల్సినటువంటి భూభాగాన్ని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సెలాపెహాదు కుమార్తెలు. సెలాపెహాదు అనే ఆ వ్యక్తి, అతను చనిపోయాడు. అరణ్యంలో ప్రయాణంలో వస్తున్నాక చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయనకు 5 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు అడుగుతున్నారు, ఇదిగో మా నాన్నగారు చనిపోయారు, మరి ఈ భూభాగం మీద మాకు హక్కు లేదా అని అడిగినప్పుడు, మోషే గారికి కంప్లైంట్ చేసినప్పుడు, మాకు ఖచ్చితంగా భూభాగం రావాలి, మా నాన్న తాలూకు మా తండ్రి గారి ఆస్తి మాకు రావాలి అని 5 కుమార్తెలు మోషే గారిని అడిగినప్పుడు, మోషే గారు దేవుని యొక్క ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి అడిగినప్పుడు వాళ్ళు అడిగింది సరి అయినదే. చదవండి ఆ మాట 27వ అధ్యాయము 7వ వచనం. 27వ అధ్యాయము 27వ వచనం. సంఖ్యాకాండము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు మోషేతో. మోషే, వాళ్ళు అడిగింది కరెక్టే, వారి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళ తండ్రి యొక్క అన్నదమ్ములకు ఎలా ఆస్తి భూభాగం పంచిస్తావో, ఇదిగో ఈ సెలెపెహాదు అనే వ్యక్తి యొక్క ఆస్తి ఎవరికి చెందాలి? ఈ 5 అక్క చెల్లెళ్లకు చెందాలి. ఈరోజు భూ పంచాదులు, భూమి జాగలు పంచుతున్న తల్లిదండ్రులు బిడ్డలకు స్వాస్థ్యాన్ని ఇస్తారా? ఈ రోజుల్లో మన లెక్క ప్రకారము, మన సమాజంలో ఉన్న లెక్క ప్రకారము తండ్రి కుమారులతో సమానము ఆడపిల్లలకు స్వాస్థ్యాన్ని ఇస్తాడా? భూమి జాగను పంచుతాడా? కదా. మరి ఎవరు పక్షపాతి? దేవుడు అంటున్నాడు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు కనుక కుమార్తెలకు భాగాన్ని పంచి ఇవ్వడం న్యాయం. ఏది న్యాయంగా అనిపిస్తుంది? దేవుడు అన్యాయస్తుడా చెప్పండి? కాదు, స్త్రీ పక్షపాతి కాదు. ఇదే టాపిక్ ఈరోజు హైకోర్టు కూడా సమర్థించి, ఈ రోజుల్లో ఇదిగో ఎవరైనా వారి అన్నదమ్ములతో పాటు కూతుళ్ళకు కూడా స్వాస్థ్యాన్ని పంచియాలని కోర్టు అనౌన్స్మెంట్ చేసింది. ప్రియమైన వాళ్ళ, ఇది ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు కాపీ చేస్తారంటే బైబిల్లో నుంచి దేవుడు మాట్లాడినటువంటి మాటలను వారు తీసుకున్నారు. చూడండి, దేవుడు ఎంత ముందు చూపువాడు, ఎంత భవిష్యత్తు తెలిసినవాడు. మన జీవితాలు ఏంటో ఆయనకు తెలియనివి కావు. అనవసరంగా ఆయనే స్త్రీల పక్షపాతి, స్త్రీని తక్కువగా చేశాడు, పురుషుణ్ణి ఎక్కువగా చేశాడని ఇదిగో బైబిల్ తెలియని వారు, దేవుని మనస్సేదో తెలియని వారు ఈరోజు ఆయన మీద అబాండాలు వేస్తున్నారు. ప్రేమైన దేవుని వారు, కానీ దేవుడు స్త్రీల పక్షపాతి కానే కాడు. ఇంకా మనం ముందుకు వెళితే ఇది మనం ఇలా చెబితే వాళ్ళు మరొకటి లేవదీస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది కదా అన్నారు. 10వ అధ్యాయం మత్తయి సువార్త, 10వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం నుంచి మనము గమనించగలిగితే, ఆ యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆ 12 మందిని
పిలిచాడు. 10వ అధ్యాయం అంటేనే మత్తయి సువార్త. 10వ అధ్యాయం అంటే యేసుక్రీస్తు శిష్యులను పిలిచి వారిని సువార్తకు పంపుతున్నటువంటి అధ్యాయం. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ 12 మందిని పిలిచాడు. వాళ్ళ 12 మంది పేర్లు ఉన్నాయి. 2వ వచనం అంతా 4వ వచనం వరకు. 5వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, శిష్యులకు చెప్తున్నాడు, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని చెప్పాడు. ఈ మాటను పట్టుకొని, చూసావా మీ దేవుడు పక్షపాతి అంటే వాక్యం మేము వినొద్దా, మేము రక్షింపబడద్దా? ఆయన సువార్తకు వెళ్ళమని చెబుతూ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడట? నశించిపోతున్న ఇశ్రాయేలీల దగ్గరికే వెళ్ళండి కానీ అన్యుల దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాడు. ఆయన పక్షపాతి కదా, మరి మేము వాక్యం వినొద్దా, మేము రక్షించబడొద్దా అని అడుగుతున్నారు ఈరోజు అన్యులు. ఈ సందర్భం ఎప్పటిదంటే, అప్పుడే యేసుక్రీస్తు శిష్యులను తయారు చేసి అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి సందర్భం, కొత్తగా సువార్తలోనికి వెళుతున్నటువంటి సందర్భంలో ముందుగా ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉంది, వారు చెప్పిన మాటలను తొందరగా అర్థం చేసుకుంటారు. అదే అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు ధర్మశాస్త్రం తెలియదు, దేవుని గురించి అంత తొందరగా రిసీవ్ చేసుకోరు అని శిష్యులను ముందుగా ఇశ్రాయేలీయుల దగ్గరికే వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలీయుల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ధర్మశాస్త్రము ఆల్రెడీ మోషే గారి ద్వారా వారికి అనుగ్రహింపబడింది. దేవుని వాక్యం వారికి తెలుసు కనుక ముందు వీరి దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. ఇక వీళ్ళ దగ్గరికే ఉండండి, వీరికే వాక్యం చెప్పండి అని అన్నాడు. అది కాదు, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై లేచి ఆరోహణమై వెళుతున్నప్పుడు మళ్ళీ ఏమన్నాడో ఒకసారి మీరు చూడగలిగితే, ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. మరియు మీరు ఇప్పుడు ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళమనిందా? ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. ఇక్కడ ఇశ్రాయేలీయులను లేదు అంటే అప్పటికి వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగా బోధించడము నేర్చుకున్నాడు. మొదటి సందర్భం ఏంటంటే, అప్పుడే నూతనంగా వారు సువార్తలోనికి వెళుతున్నారు కనుక మీరు ముందుగా ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళండి, అన్యుల దగ్గరికి వెళితే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు అని ఆ మాటలు పట్టుకుని, ఇదిగో ఇశ్రాయేలీయుల దగ్గరికే వెళ్ళమన్నాడు, అన్యులను దగ్గరికి వెళ్ళకూడదన్నారు అని. ఈరోజు దేవుడు పక్షపాతి, పరలోకమంతున్న దేవుడు పక్షపాతి అయ్యా, మీ దేవుడు పక్షపాతి అని అడుగుతున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో ఆ సందర్భం అంతా కొర్నేలి గురించి రాయబడింది. అసలు కొర్నేలి ఎవరో తెలుసా? అన్యుడు, ఇటలీ పటాల మందు ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి శతాధిపతి. ఆ శతాధిపతి మంచివాడు, ధర్మకార్యాలు చేసేవాడు, భయము భక్తి కలిగి ఉండేవాడు, కానీ క్రైస్తవుడు కాడు, అన్యుడైనటువంటి కొర్నేలి దగ్గరికి ఇదిగో పేతురును వెళ్ళమని చెప్తున్నాడు. పేతురుకు దర్శనం వచ్చింది, నువ్వు కొర్నేలి ఇంటికి వెళ్ళాలని. కొర్నేలికి దర్శనం వచ్చింది, మీ ప్రాంతంలో పేతురు అనే అపోస్తలుడు ఉన్నాడు, మీ ఇంటికి తీసుకువచ్చి వాక్యము చెప్పించుకొని నీవు రక్షణ పొందమని దేవుడు దర్శనం ద్వారా చెప్పాడు. కొర్నేలి మంచివాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, కానీ ఆయనకు వాక్యము లోతుపాతు తెలియదు. అలాంటి వ్యక్తి దగ్గరికి పేతురును పంపించాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని. ఎందుకు ఈ మాట అంటున్నాడు? కొర్నేలి అన్యుడు, అప్పటి వరకు ఎవరికి బోధించమన్నాడు? ఇశ్రాయేలులకే బోధించమన్నాడు.
కొర్నేలి అన్యుడు, అన్యులకు కూడా దేవుడు కనికరించాడు. అందుకని దేవుడు పక్షపాతి కాడు. అంటే అందరూ అంతటను రక్షింపబడాలన్నదే ఆయన ఉద్దేశం. అందరికీ సత్యవాక్యము చేరాలన్నది ఆయన ఉద్దేశం. ఏ ఒక్కరూ నశించకూడదన్నది ఆయన ఉద్దేశం. కానీ దేవుడు పక్షపాతని వీళ్ళెందుకు అంటున్నారు? వాక్యము అర్థం కాకపోయిన వాళ్ళ. దేవుడు పక్షపాతి కాడు. అటు అన్యులను ఇటు ఇశ్రాయేలీయులను తన వాక్యముతో తన పరిశుద్ధాత్మతో శుద్ధీకరించి దేవుని పరిశుద్ధ పట్టణానికి సిద్ధపరుస్తున్నటువంటి మహా ప్రేమ కలిగినటువంటి తండ్రి మన దేవుడి ప్రియమైన వాళ్ళ. మరో సందర్భాన్ని చూసి వీళ్ళు ఏమంటున్నారంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక సందర్భాన్ని రాశాడు. చూడండి దయచేసి. రోమా పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను. మన తండ్రి అయిన ఇస్సాకు అని పౌలు గారు ఎందుకు అంటున్నారంటే, పౌలు గారు కూడా ఇశ్రాయేలీయుడు అబ్రహాము గురించి మాట్లాడుతూ, ఇస్సాకు గురించి మాట్లాడుతూ రిబ్కా సంతానం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. ఏర్పాటు అనుసరించిన దేవుని సంకల్పమును క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. యాకోబును ప్రేమించాడట, ఏశావును ద్వేషించాడు. ఈ మాటను పట్టుకొని ఈ రోజు కొంతమంది ఏమంటున్నారంటే, ఇగో దేవుడు చూసావా, యాకోబును ప్రేమించాడంట, ఏశావును ద్వేషించాడట. ఇది పక్షపాతం కాదా అని అడుగుతున్నారు. యాకోబును ప్రేమించాడట, ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు, గర్భములోనే ఉన్నాడు. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడగడం ఏంటి? ఈయన చెప్పాడు కదా. అందుకే పుట్టిన తరువాత ఇదిగో చిన్నవాడైన యాకోబుకు పెద్దవాడైన ఏశావు దాసుడయ్యాడు అని, ఇది పక్షపాతము అని దేవుణ్ణి నిందిస్తున్నారు. ప్రేమైన దేవుడు, మీరు ఒకటి గమనించండి. దేవుడు అన్నాడు కనుక చిన్నవాడికి పెద్దవాడు దాసుడయ్యాడా, వారి వారి క్రియలను బట్టి దాసుడుగా మారిపోయాడా అన్నది మనం ఆలోచించాలి. ఇదిగో దేవుడు అన్నాడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు, యాకోబుకు ఏశావు దాసుడవుతాడని చెప్పాడు కనుక ఇదిగో దాసుడయ్యాడు అని అంటున్నాడు. మరి దేవుడు అన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తులో పరిశుద్ధులను నిష్కల్మషులను ఇదిగో నీతిమంతులుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. మరి అందరూ నీతిమంతులుగా ఉన్నారా? అందరూ నీతిమంతులుగా ఉన్నారా? ఇదిగో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు, మీరందరూ పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ అందరూ పరిశుద్ధంగా ఉన్నారు? అందరూ పరిశుద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుడు అన్నాడు కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడయ్యాడు అని దేవుని నిలదీస్తున్నారు. మరి ఈ మాటలు కూడా అన్నాడు కదా, మీరు పరిశుద్ధంగా ఉండాలంటే అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? లేరు, పరిశుద్ధంగా లేరు. వాని క్రియలను బట్టి వాడు దాసత్వంలోనికి వెళ్ళిపోతాడు తప్ప దేవుడు అన్నంత మాత్రాన అది జరిగేది కాదు. ప్రేమైన మాట జరిగేది కాదు. మరి ఏశావు చిన్నవాడైనటువంటి యాకోబుకు ఎందుకు బానిసయ్యాడు? ఎందుకు బానిసయ్యాడు ఒకసారి చూడండి. ఎందుకు బానిసయ్యాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనించండి. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఒక్క పూట కూటి కొరకు. చూసారా, ఏషావట ఏం అమ్మేసుకున్నాడంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అఫ్రాలు ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూట కూటి కొరకు ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తిండిపోతూ అయి ఆయన అమ్ముకుంటే ఈ నిందను ఎవరి మీద పెడుతున్నారు? దేవుని మీద పెడుతున్నారు. అమ్ముకున్నాడు కనుక ఆ జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు గారికి ఇచ్చాడు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు పక్షపాత? మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మన జీవితాలు ఉంటాయి. మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మన జీవితం నిర్ణయించబడుతుంది. దేవుడు 2 మార్గాలు మన ముందు పెట్టాడు. ఒకటి సత్యమైన మార్గము, ఒకటి సాతాను మార్గం. ఒకటి దేవుని జీవమునకు పోయే మార్గము, ఒకటి నరకానికి పోయే మార్గము. 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలో పోతావన్నది అది నీ ఇష్టం కదా. మరి మన మార్గాన్ని బట్టి, మన నడవడికని బట్టి మన జీవితము నిర్ణయించబడి ఉంటుంది. ప్రేమ, ఈరోజు పెద్దవాడైనటువంటి ఏశావు యాకోబుకు దాసుడిగా ఎందుకు అయ్యాడు అంటే తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు కదా. దీన్ని బట్టి ఇదిగో పెద్దవానికి అన్యాయం జరిగిందని చాలా మంది వాక్యపు లోతులు తెలియని వారు మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుడు పక్షపాతి. దేవుడు భవిష్యత్తు తెలిసినవాడు. భవిష్యత్తులో వీరు ఇలా ఉంటారు అని చెప్పాడే తప్ప నేను అన్నదే జరగాలని అని చెప్పలేదు కదా. నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు దేవుడికి తెలుసు. ఈరోజు మందిరంలో ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తున్నావో అది నీకు తప్ప దేవునికి తప్ప ఎవరికైనా తెలుసా కదా. మరి వారి జీవితంలో ఏం జరుగుతుందో చెప్పాడు అంతే తప్ప ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలని ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీన్ని పట్టుకొని ఈరోజు దేవుడు పక్షపాతి అని దేవుణ్ణి నిలదీస్తున్నారు. ప్రేమైన వారు, దేవుడు పక్షపాతి కానే కాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక తిమోతి గ్రంథం, తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు కావాలనని ఇష్టపడుతున్నారు. దేవుని ఇష్టం అంట ఇదిగో సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానము అందరూ పొందుకోవాలని ఇష్టపడుతున్నట్ట. మరి అందరూ అనుభవ జ్ఞానాన్ని పొందుకుంటున్నారా? రక్షణను పొందుకుంటున్నారా? రాయించాడు కదా, మరి పొందుకుంటున్నారా? పొందుకోవటం లేదు. దీనికి కారణం ఏంటి? వారి క్రియలను బట్టి. నువ్వు పొందుకుంటే రక్షింపబడతావు, వదిలేస్తే అది జరగదు. ప్రేమ, ఏశావు గారి జీవితంలో కూడా అదే జరిగింది. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనించండి. పిల్లలు అల్లరి చేయకండి పిల్లలు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి అపాపము చేయువారగుదురు. చూసారా, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన తీర్పు తీర్చబడి మీరు పాపము చేసిన వారగుదురు. మనుషులలోనే పక్షపాతం ఉంది తప్ప దేవునిలో పక్షపాతము లేదు. దేవుడు భవిష్యత్తు తెలిసిన వాడు. అంటే ధర్మశాస్త్రము వలన పాపులుగా తీర్చబడుదురు అంటే మనుషులలో పక్షపాతం ఉంది. పక్షపాతము అంటే పాపానికి గుర్తు. ప్రేమైన వాళ్ళ మనం పక్షపాతం చూపించామని అనుకోండి, ఎవరి మీదనన్నా మనం పాపం చేస్తున్నామని అర్థం. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా మనం చూసామనుకోండి, మనం ఏం చేస్తున్నామని అర్థం? పాపము చేస్తున్నామని. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒకే దృష్టితో చూడాలి, అందరికీ ఒకే న్యాయము జరగాలి. ఇది పక్షపాతము లేని వైఖరి. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా మనం చూస్తున్నామంటే నువ్వు పాపము చేస్తున్నావని అర్థము.
పాపము చేస్తున్నావని అర్థము. దేవుడు పాపము లేనివాడు, ఆయన పక్షపాతము లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పక్షపాతాన్ని ఎలా అనగలమా? ఆయన పాపం చేస్తాడా దేవుడు? నేను పరిశుద్ధుడును అన్నాడు. ఆయన పక్షపాతము లేనివాడు, పాపము లేనివాడు. పక్షపాతం ఉన్నది మనుషులలో పక్షపాతం ఉంటే అది పాపానికి గుర్తు. ప్రేమైన వాళ్ళ ఒకరిని ఒక విధంగా, ఒకరిని మరొక విధంగా నువ్వు చూస్తున్నావంటే నువ్వు పాపము చేస్తున్నావని అర్థం. పాపము చేస్తున్నావని. రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి, ఎంత మంచి మాట పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. చూసారా, దేవుడికి పక్షపాతము లేదు అని అంటున్నాడు. బల్ల గుద్దినట్టు చెప్పు, దేవుడు పక్షపాతి కాడు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందారు. ఇదిగో వాక్యం మన ముందుంది. పక్షపాతము చూపించిన వాడు పాపి అని దేని ద్వారా మనం నేర్చుకున్నాం? బైబిల్ ద్వారా, అంటే ధర్మశాస్త్రం, అంటే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా మనం నేర్చుకున్నా కూడా మనం ఇతరుల మీద పక్షపాతము కలిగి ఉంటే నువ్వు పాపము చేస్తున్నావని తీర్పు పొందుతావు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము లేదా అంటే మనస్సాక్షిని బట్టి పక్షపాతం చేస్తే పాపం కింద జమ కట్టాడు దేవుడు. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని, పక్షపాతము లేనివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19వ వచనము. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు, పెద్ద పెద్ద జ్ఞానుల కన్నుల కంట ఏం చేస్తుంది? లంచము గుడ్డితనాన్ని కలగజేస్తుంది. న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా తిప్పి వారు లంచగొండులుగా మారిపోయారు. ఇది తప్పు అంటున్నాడు. ఇది పక్షపాతం. న్యాయవంతుని అన్యాయవంతుని న్యాయంగా చేసేవారు లేరా ఈరోజు న్యాయ వ్యవస్థ? మరి ఇది పక్షపాతం కాదా? లంచము తీసుకొని చేస్తారంట. లంచము టేబుల్ కింద చేయబెడతారు. ఇది చేస్తే ఎంత అవుతుంది? ఎంత కావాలి, నాకు ఇస్తావా? ఇలాంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఎంత భయంకరమైన మర్డరర్ అయినా వీడు చేయలేదన్నట్టుగా నిరూపిస్తున్నారు. దానికి కారణం లంచగొండులుగా మారిపోయారు. జ్ఞానుల కన్నులకు అది మరుగు చేస్తుందంట. న్యాయము మరుగు చేస్తుంది. అన్యాయం చేయడానికి దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ వచనము, ఈ 19వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మీరు గమనించగలిగితే, 19వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము. యెహోవా భయము నీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. యెహోవా యందు దౌష్ట్యము లేదు. దౌష్ట్యం అంటే పాపం, దుష్టత్వం. ఆయన దుష్టత్వము లేని దేవుడు. దుష్టత్వమును చూడలేని కన్నులు గలవాడు ఆయన అని రాయబడింది. పాపాన్ని చూడలేడండి ఆయన. పాపాన్ని చూడలేని ఆ పరిశుద్ధుడు, దౌష్టత్వము లేనివాడు, లంచము పుచ్చుకొనని వాడు, ఆయన పక్షపాతి కాడు. మన దేవుడు పక్షపాతి కాడు. స్త్రీలను ఒక విధంగా, పురుషులను ఒక విధంగా చూసేవాడు కాడు. అందరినీ సమానంగా చూసేవాడు. చివరిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. యజమానులారా, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడు. పరలోకమందున దేవునికి పక్షపాతము లేదు అంటున్నాడు. పక్షపాతము లేదని ఎరిగిన వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఎందుకంటే పరలోకమందున దేవుడు ఎలాంటి వాడట? పక్షపాతము లేనివాడు. అందుకే ఈ పాఠాన్ని సిద్ధపరిచాడు. మన పరలోకమందున్న దేవుడు పక్షపాతము గలవాడా? పక్షపాతము గలవాడా? కాదు. ఆయన పక్షపాతి కాడు. స్త్రీల విషయంలో పక్షపాతి కాడు. అన్యజనులకు సువార్త ప్రకటించే విషయంలో పక్షపాతి కాడు. ఆయన ఏశావు యాకోబుల విషయంలో పక్షపాతి కానే కాడు. అందరూ అంతటా సమానముగా రక్షణ పొందాలని ఆయన ఇచ్చయిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో వేదన పడుతున్నాడు మన కొరకు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునే మనకు సమర్పించిన వాడు. మన మీద పక్షపాతం ఆయనకి ఎందుకు ఉంటుంది చెప్పండి? మనుషులమైన మనకే పక్షపాతం, మనుషులమైన మనకే వ్యతిరేక భావాలు కదా. మనుషులమైన మనకే మన మనసుల్లో పుట్టే ఆలోచనలే ఈరోజు పక్షపాతముగా పాపము చేసేవిగా కనబడుతున్నాయే తప్ప పరిశుద్ధుడైన దేవుడు పక్షపాతి కాడు. ప్రేమైన వాళ్ళ పక్షపాతి కాడు. అమ్మాయి పుడితే ఒక విధంగా, అబ్బాయి పుడితే ఒక విధంగా చూసేదెవరు? దేవుడా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపరచాలి, ఆయన మహిమపరచాలి. కానీ నాకు ఆడపిల్లనే ఇచ్చాడు, నాకు అమ్మాయి పుట్టిందని చాలా మంది వాపోతూ ఉంటారండి, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అసలు దేవుని మనసు ఏంటో నీకు తెలుసా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానం. కొడుకు ఏమి ఎక్కువ కాదు, కూతురేమి తక్కువ కాదు. ఇద్దరు కూడా సమానమే. స్త్రీ పురుషులు సమానముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. పక్షపాతం అన్నది మనుషులలో ఉంది, కానీ దేవునిలో లేదు. దేవుడు పక్షపాతి కాడు. కనుక ఆయన గుణలక్షణములను ప్రచురించే వారముగా మనము సమాజానికి నేర్పించాలి. ప్రియమైన దేవుని వారు ఎవరైనా ఉరేసుకొని చచ్చిపోతారనుకోండి, సమాజంలో మన గ్రామం కూడా పిల్లలు ఎవరైనా ఉరేసుకొని చచ్చిపోయారు అనుకోండి, అప్పుడేమంటారు కదా. కొందరు దేవుని మీద ఏడుచుకుంటారు, మీకు ఎన్ని కష్టాలు, ఆ కష్టాలు భరించలేక చచ్చిపోయాడు. దేవుడు అనేవాడు ఉంటే ఇలా జరుగుతుందని అంటారు. దేవుడు నా కష్టాలను చూడటం లేదు అని అంటుంటారు. దేవుడు నన్ను పట్టించుకోవడం లేదంటాడు. దేవుడు పట్టించుకోవడం లేదా? దేవుని నువ్వు పట్టించుకోవడం లేదా? ఆలోచించండి ఒకసారి. అసలు దేవుని పట్టించుకునేవారు ఉన్నారా లోకం? దేవుని పట్టించుకునేవారు ఉన్నారా? దేవుడికి అయ్యా నీకు ఏం కావాలని అడిగేవారు. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధికి దేనికి వస్తాం? నాకు బాగలేదు, నా కొడుకు బాగలేదు, నా మనవనికి బాగలేదు, నా అమ్మకు బాగలేదు, నా అత్తకు బాగలేదు, ఇవే కంప్లైంట్ తీసుకొని వస్తామే తప్ప తండ్రి నేను నీ కోసం ఏం చేయాలని ఒక్కరైనా అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? అన్నీ పొందుకుంటూ అన్నీ అనుభవిస్తూ మరలా దేవుడు మంచోడు కాడు, ఎవరైనా సావగానే ఇంత తొందరగా తీసుకెళ్ళాలా, ఏం పాపం చేశాడని మరలా దేవుణ్ణి ఆడిపోసుకుంటున్నారు ఈరోజు కదా. ఎవరైనా సూసైడ్ చేసుకొని చనిపోతే మనం వెంటనే వారి ఇంటికి వెళ్ళి దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా మనం ఏం చెప్పాలి? అమ్మ ఇది తప్పు, ఇది పాపం, ఇదిగో సూసైడ్ చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, ఉరి వేసుకోకూడదని మనం వారికి దేవుని మనస్సును విప్పి చెప్పేవారముగా మనము ఉండాలి. మనం పక్షపాత వైఖరి చూపించకూడదు, లేకపోతే పాపము చేసిన వారం అవుతాము. వాడు ఏం పాపం చేశాడు, చచ్చాడు అని చాలా మంది నిందిస్తూ ఉంటారు, ఇష్టమానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి మనము ఇది పాపము, ఇదిగో ఇది సరి అయినది కాదు అని వారిని ఎడ్యుకేట్ చేయాలి. ప్రియమైన వారు కొన్ని ఆత్మలైనా మనము దేవుని సన్నిధిలోనికి
నడిపించాలి. కొన్ని ఆత్మలైనా ఆ భయంకరమైన నరకాగ్నికి జారిపోకుండా దేవుని పిల్లలముగా మనం కూడా ఒకప్పుడు లోకములోనే ఉన్నాం, లోక ఆచారాల్లోనే ఉన్నాం, లోక సంబంధమైన మనస్సు కలిగి ఉన్నాం. వాటన్నిటినీ క్రీస్తు రక్తముతో కడిగివేసి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి సమకూర్చిన మనము దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది మీరు ఆలోచించండి ఒకసారి. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు దేవుడు మీకే సేవ చేయాలని కోరుకుంటున్నారే తప్ప దేవుని పని ఉంది, దేవుని పనిలో మనం ఉండాలి. ఆయన రాకడ పర్యంతము మన విశ్వాసమును కాపాడుకొని, మన భక్తిని కాపాడుకొని, భక్తిహీనులైన వారిని దేవునిలోనికి నడిపించాలన్న ఆశ, ఆత్మల భారము ఎవరి గురించి చెప్పండి ప్రేమైన దేవుని వారు. ఇది ఆలోచించకుండా దేవుడు ఎలాంటి వాడు, అలాంటి వాడు, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, దేవుడు పట్టించుకుంటున్నాడని ఆయన మీద ఎన్నో సనుగులు గొనుగులు ఈరోజు చాలా మంది చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక దేవుడు ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు. మన గురించి ప్రతి క్షణము కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన పక్షపాతి కాడు. పేదవాడిని ఎలా చూస్తున్నాడో ధనవంతుని అలాగే చూస్తున్నాడు. ధనవంతుని ఏ మనసుతో చూస్తున్నాడో పేదవాడమైన మనల్ని కూడా అదే మనసుతో ఆయన దీవించే దేవుడు. ప్రేమైన వారులారా, ఆయన మనస్సు ఎరిగి ఆయన పిల్లలుగా ముందుకు మన విశ్వాసాన్ని కాపాడుకొని ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడే వారి నోళ్లు మూయించి దేవుని యొక్క ప్రేమను తెలియజేయాలని క్రీస్తు యేసు వారి పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాము. పరలోకమందున్న మా కన్న తండ్రి, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు తండ్రి, మీరు పరిశుద్ధుడు, మేము నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకున్నాను నాయన. అపవిత్రమైన మాటల చేత తండ్రి నీ ఔన్నత్యాన్ని తూలనాడే వారంగా మేము ఉన్నామని మరొకసారి ఒప్పుకొని మా బలహీనతలను మన్నించి మీ వాక్యముతో మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు అయ్యా. ఎన్ని కష్టాలైనా కన్నీళ్ళైనా మీ నామాన్ని మహిమపరిచే వారంగా, మీ గొప్పతనాన్ని చాటించే వారంగా ఉండటకు సంఘమును మరొకసారి మీ పాదాల చెంత సమర్పిస్తున్నా. కూడి వచ్చిన బిడ్డలందరూ మీ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారు. విన్న వాక్యం హృదయంలో దాచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించుటకు, తెలివి లేని ఈ సమాజానికి తెలివి చెప్పుటకు, జ్ఞానం చెప్పుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అగ్నిలో నుండి లాగినట్టు తొందరనైనా లాగగలిగే మంచి పరిస్థితిని మాకు అనుగ్రహించండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం అందరం